హలో పెట్ జూ వెండర్స్. సో ఈరోజు ఏంటంటే మనం పెట్ ఫర్ సేల్లో ఫిష్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం అడ్మిన్ అకౌంట్ వెండర్ అకౌంట్లో. సో ఏంటంటే ఇంటర్ఫేస్ అనేది వచ్చింది. ఫస్ట్ అకౌంట్ రిజిస్టర్ చేయగానే మనం ఏంటంటే అడ్మిన్ యాక్సెప్ట్ చేయగానే మనం ఫస్ట్ ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేయాలన్నమాట. ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేసిన తర్వాత ఇది ఏం చేయాలి. సో ఇలా ఇంటర్ఫేస్ అనేది మొబైల్లో ఇలా కనిపిస్తుంది. దాన్ని ఏంటంటే యాడ్ పెట్టి కొట్టేసి ఇక్కడ మనం ఏంది డాగా ఫిషా క్యాటా బర్డా నేనేది ఫిష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, బేసిక్ ఇన్ఫర్మేషన్లో బ్రీడ్ టైప్ నేను నార్మల్గా గోల్డెన్ ఫిష్. ఓకే ఫైన్. ఆటో పెట్ క్వాలిటీలో ఇక్కడ ఏంటంటే షోనా, బ్రీడరా, స్టాండర్డా, ఎగ్జాటిక్ కొన్ని ఫారెన్ బ్రీడ్స్ ఉంటాయి, ఎగ్జాటిక్ అలా ఇక్కడ చూసుకోవచ్చు. దాన్ని షోని కొట్టేసాను. ఇక్కడ ఫిష్ డీటెయిల్స్, ఫిష్ కేటగిరీ అంటే లైక్ ఎక్కడ బతికేది, లైక్ ఫ్రెష్ వాటర్లోనా సాల్ట్ వాటర్ ఎక్కడ. నేను నార్మల్గా ఫ్రెష్ వాటర్ వేసేస్తాను. సో క్వాంటిటీలో సింగిలా, పెయిరా, ట్రియోనో కొన్ని మంది ట్రియో అను గ్రూప్ కూడా అమ్మొచ్చు. సో కొన్ని లాట్స్ ఆఫ్ సో అవి మనం పెట్టాను. సో నేను ఏంటంటే సింగిల్ క్లిక్ చేస్తున్నాను. సో జెండర్ ఏంటంటే కొన్ని జెండర్ ఉంటుంది, ఉండదు. కొన్ని వాటికి ఏంటంటే మెయిల్ ఫీమేల్ ఇలా ఉంటుంది. యూనిసెక్స్డ్ నేను జస్ట్ ఏంటంటే యూనిసెక్స్డ్ అని పెడుతున్నాను. జస్ట్ నార్మల్గా ఎగ్జాంపుల్ లైక్ ఎన్ని సెంటీమీటర్స్ నేను నార్మల్గా 2 సెంటీమీటర్స్ అని పెడుతున్నాను. కలర్ వేరియంట్ ఇప్పుడు మీ దగ్గర ఏ కలర్లో ఆ ఫిష్ అనేది ఏ కలర్లో అవైలబిలిటీ ఉంది. నా దగ్గర గోల్డ్ ఒక్కటే ఉంది. సో మనం ఏదైనా సపోజ్ ఇంకేదైనా కలర్ ఉన్నా చూసి సపోజ్ ఫీడ్ టైప్ ఇప్పుడు మనం ఏంటంటే ఫ్లేక్సా, లైవ్ ఫుడ్డా, ప్యారెట్సా ఏం పెట్టాలనుకుంటున్నాం మనం. సో నేను ఫ్లేక్స్ అని పెడతాను. నార్మల్ జస్ట్ ఇక్కడ పిక్ అప్లోడ్ చేయాలి. పిక్స్ మ్యాక్సిమం 5. సో నేను ఏంటంటే 3 అప్లోడ్ చేస్తాను. జస్ట్ 1 2 3 జస్ట్ డన్ కొట్టేస్తున్నాను. ఇక అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ కొట్టేస్తాను. నెక్స్ట్ ఇక్కడ హెల్త్ అంటే ఏజ్ ఎంత, నేను నార్మల్గా 20 days ఇక్కడ మన డేస్ అనుకుంటున్నాను. నేను నార్మల్ జస్ట్ పెట్టాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రైస్ నేను ఒక 60 రూపీస్ పెట్టాను జస్ట్ నార్మల్గా. ఇక్కడ స్టేటస్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ ప్రైస్ నెగోటియబుల్ అంటే ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ కస్టమర్ వచ్చాడంటే మీతో బేరం ఆడొచ్చా లేదా. ఇప్పుడు సపోజ్ తగ్గిమని బేరం ఆడతాం, కొన్ని ఎక్స్ట్రా తీసుకుంటాం. ఒకవేళ ప్రైస్ నెగోటియబుల్ పెడితే ఏంటంటే వాళ్ళు బేరం ఆడతాడనమాట మీతో. ఒకవేళ పెట్టకపోతే ఫిక్స్డ్ రేట్. ఇప్పుడు లొకేషన్ నేను సపోజ్ హైదరాబాద్ అని ఫీడ్ చేసుకుంటాను. జస్ట్ నార్మల్ హైదరాబాద్, గూగుల్ కెనాట్ లొకేటెడ్. సో ఇక్కడ ఏంటంటే హైదరాబాద్. సో నేను నార్మల్గా విజయవాడ అని చేస్తున్నాను. విజయవాడ ఓకే. ఇక్కడ ఏంటంటే ఆప్షనల్ డీటెయిల్స్. సపోజ్ మనం ఇప్పుడు కొన్ని పెట్స్ అమ్ముడు పోయినా లేకపోతే ఏదైనా ఫ్రీగా ఇద్దాము, సపోజ్ ఏదైనా ఎక్వేరియం ఫ్రీగా ఇద్దాం, కొన్ని పెద్ద ఫిషెస్ కొనుక్కుంటాం కదా, అలాంటి ఫిషెస్ ఫ్రీగా ఏదైనా ఇవ్వాలన్నా లేకపోతే సపోజ్ ఏదైనా డ్యామేజ్ ఫిషింగ్కి ఏదైనా రాయాలన్నా కూడా మనం ఇక్కడ డీటెయిల్స్లో రాసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రాగా. సో నేను దానికి ఏం రాసేది ఏమి లేదు కాబట్టి నెక్స్ట్ కొట్టేశాను. సో ఇది నా బ్రీడర్ డీటెయిల్స్, ఇది నా ఓనర్, నా నేము, ఫోన్ నెంబరు, నేను నా షాప్ అడ్రస్. సో ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకుంటున్నాను అన్నీ మొత్తం ఓకే. ఇవన్నీ వెరిఫికేషన్ ఓకే. నాకు ఇది మొత్తం ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన తర్వాత ఏంటంటే యాడ్ పెట్టి కొట్టేశాను. యాడ్ పెట్టి కొట్టిన తర్వాత పెట్ అనేది యాడ్ అవుద్ది. సో యాడ్ సక్సెస్ఫుల్. ఇలా పెట్ అనేది యాడ్. ఇక్కడ పెట్ ఐడి ఒకటి ఉంటుంది, ఫిష్ కేటగిరీ, ఏజ్, జెండరు, ఇక్కడ ప్రైస్ ఎంత. సో ఇక్కడ ఉంది కదా. సో ఇది మీరు చూసుకోవాలంటే అసలు యాడ్ అయిందా లేదా అని. సపోజ్ ఇప్పుడు క్లయింట్ అకౌంట్ ఉంది, సో ఇది క్లయింట్ అకౌంట్. సో ఇది అందరికి కనిపించే క్లయింట్ అకౌంట్. సో ఇక్కడ నేను రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు మీ కాలం ముందు చేశాను. షాప్లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇదిగోండి మీరు యాడ్ చేసింది. ఇప్పుడు నేను ఇది యాడ్ చేశాను. సో ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. తర్వాత ఏంటంటే మీ నెంబరు, మీ ఫోన్ నెంబర్కి ఏంటంటే మాకు 1 రూపీ ఛార్జ్ చేస్తారు వాళ్ళు, కస్టమర్స్ ఛార్జ్ చేస్తారు, మీరు కాదు. సో ఏదైనా విష్ లిస్ట్ ఇదంతా చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే నేను బ్యాక్ కొట్టేస్తాను. కావాలంటే షేర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ పెట్టిన షేర్ చేయాలనుకున్నాం అనుకో, మనం షేర్ చేసుకోవచ్చు. వీడియో డీటెయిల్స్ కొట్టేసి షేర్ ఆప్షన్ కూడా వచ్చేసి స్పెషల్ ఆఫర్స్ షేర్ ఇదంతా. సో ఇప్పుడు ఇలా ఇక్కడ మేము రీఫ్రెష్ చేస్తే మీకు మీ ఈ పెట్టి ఫస్ట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు వెండర్ అకౌంట్కి వెళ్ళి రీఫ్రెష్ చేశాను. సో అవైలబుల్ పెట్టి ఇప్పుడు సపోజ్ ఈ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనుకో, ఇక్కడ సోల్డ్ అవుట్ ఆప్షన్ ఉంది కదా, సోల్డ్ అవుట్ ఆప్షన్ కొట్టేశాను. ఇక్కడ సోల్డ్ అవుట్ సక్సెస్ఫుల్. సోల్డ్ అవుట్ కొట్టగానే ఇక్కడ మీ పెట్ సోల్డ్ అవుట్ ఒకటి. ఇక్కడ ఏంటంటే వెబ్సైట్లో రీఫ్రెష్ చేసి చూడండి, అంటే వాళ్ళు రీఫ్రెష్ చేయగానే మీకు సోల్డ్ అవుట్ ఐటమ్స్లోకి వెళ్ళిపోయింది. ఇంకా అసలు అంటే మీకు ఉంటుంది అనమాట, ఆ పెట్ అనేది కనిపిస్తుంది మీకు. ఇది ఆల్రెడీ
కస్టమర్స్ అంటే క్లయింట్స్ పెట్టినవి, ఇంకా మీ వెండర్స్ పెట్టినవి ఇవన్నీ. మీరు ఎన్ని పెడితే అంత మీకు రీచ్ వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు ఎన్ని పెడితే అంత రీచ్ వస్తుంది. సో ఇక్కడ సపోజ్ మీరు ఇక్కడ సోల్ అవుట్ పెట్టి మిడిల్లోనే సోల్ అవుట్ పెట్టి ఇక్కడ మీకు హిస్టరీ మొత్తం కనిపించింది అనమాట. సపోజ్ ఇది ఫిష్, గోల్డెన్ ఫిష్ అంత ప్రైస్ ఏ డేట్న సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ సోల్డ్ అవుట్ అయిపోయింది, మళ్ళీ అవైలబుల్గా వచ్చింది అనుకో, ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మొత్తం ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. మార్క్ యాజ్ అవైలబుల్ కొట్టగానే సో పెట్ సక్సెస్ఫుల్ యాడ్, ఇక్కడ పెట్స్లోకి వెళ్ళేసి ఇది వచ్చేసింది. ఇప్పుడు మీకు ఏదైనా డీటెయిల్స్ ఏదైనా తప్పు పని అనుకో, ఇక్కడ ఎడిట్ కొట్టేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అన్నీ ఎడిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, స్టార్టింగ్ నుంచి అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ కొట్టేసాను, సో ఇచ్చేసుకోవచ్చు. ఇది అనేది ప్రాసెస్. పెట్కైనా కూడా ఇప్పుడు సపోజ్ ఫిష్కైనా, క్యాట్కైనా, డాగ్కైనా, దేనికైనా ఇది సింపుల్ ప్రాసెస్. ఇది మొబైల్లో కానీ దేంట్లో కానీ. ఇప్పుడు ఏదైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కానీ మా నెంబర్ అనేది మీకు ఇస్తామన్నమాట. సో మిమ్మల్ని కావాలంటే గ్రూప్లో కూడా యాడ్ చేస్తాం. మీరు ఎన్ని ఫిషెస్ కానీ, ఎన్ని డాగ్స్ కానీ, ఎన్ని క్యాట్స్ కానీ మీరు ఎన్ని యాడ్ చేసుకుంటే అక్కడ మీ అన్నీ కనిపిస్తాయి. సో కస్టమర్ ఈజీగా అవుతారు. మీరు సపోజ్ ఒకటి యాడ్ చేసి 2 యాడ్ చేసి సార్ ఇంకా మాకు ఫోన్ రాలేదు, ఎవరు ఫోన్ చేయలేదు ఇదంటే మేమేం చేయాలి. మీరు ఎన్ని యాడ్ చేసుకుంటే మీ ఓపిక, మీరు ఎన్ని యాడ్ చేస్తేనే ఎవరొకరు క్లిక్ చేస్తారు. స్టార్టింగే కదా వెబ్సైట్. సో మీరు కొంచెం బిల్డ్ అయిపోయిన తర్వాత క్లిక్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.